హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యాట్ మరియు మజిల్ మధ్య డిఫరెన్సెస్ ఏమిటో తెలుసుకుందాం. అంటే కొవ్వు మరియు కండరాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయో తెలుసుకుందాం. ఒకటి, పని. వీటి ఫంక్షనింగ్ విషయానికి వస్తే ఫ్యాట్ అనేది మనకి ఎనర్జీ స్టోర్, శక్తి నిల్వ చేసి ఉంచుతుంది. మనం తిండి తినలేనప్పుడు శరీరం నీరసించిపోకుండా ఇది కాపాడుతుంది. మజిల్స్, వీటిని తెలుగులో కండరాలు అంటారు. మన శరీరంలో కదలికల కోసం, బలం కోసం ఇది అవసరం అవుతుంది. 2, లుక్. వీటి ద్వారా మనం ఎలా కనబడతామంటే ఫ్యాట్ అనేది సాఫ్ట్గా, లూజ్గా మన శరీరంలో వేలాడుతూ ఉంటుంది. దీని వలన మనం అందవిహీనంగా కనబడతాం. మజిల్ అనేది టైట్గా, గట్టిగా, ఒక షేప్తో ఫిట్గా ఉంటుంది. దీని వలన మనం చక్కగా కనబడతాం. 3, ఇక వీటి మెటబాలిజం విషయానికి వస్తే ఫ్యాట్ అనేది క్యాలరీస్ ఆల్మోస్ట్ బర్న్ చేయదు. పైగా మనం శరీరంలో ఉన్న క్యాలరీస్ని మరింత కొవ్వులాగా మార్చుకొని తనలో కలుపుకుంటుంది. అదే మజిల్ విషయానికి వస్తే మనం రెస్ట్లో ఉన్నా కూడా క్యాలరీస్ బర్న్ చేస్తుంది. అందుకే మజిల్ ఎక్కువ ఉంటే క్యాలరీలు ఆటోమేటిక్గా బర్న్ అవుతాయి. దీని వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ తయారవ్వదు. 4, వీటి బరువు, సైజు విషయానికి వస్తే ఫ్యాట్ తక్కువ వెయిట్ ఉంటుంది, కానీ మన బాడీ బల్కీగా కనిపిస్తుంది. ఇక మజిల్ విషయానికి వస్తే ఇది వెయిట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనం స్లిమ్గా, ఫిట్గా కనబడేలా చేస్తుంది. అందుకే సేమ్ వెయిట్ ఉన్న ఇద్దరిలో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వ్యక్తి లావుగా కనిపిస్తారు, మజిల్ ఎక్కువ ఉన్న వ్యక్తి ఫిట్గా కనిపిస్తారు. ఇక హెల్త్పై వీటి ప్రభావం చూస్తే ఫ్యాట్ ఎక్కువైతే ఒబేసిటీ, బీపీ, షుగర్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మజిల్ ఎక్కువైతే మనకి స్ట్రెంగ్త్ ఇచ్చి, స్టామినాని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే మనకి ఫ్యాట్ కంటే మజిల్ ముఖ్యం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.